జగిత్యాల జిల్లా ధర్మపురి దొంతాపూర్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లు లక్ష్మణకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణకుమార్ ప్రసంగించారు. ఈ చుట్టుపక్కల గ్రామం వాడలకు సంబంధించినటువంటి మా మహిళా సోదరిమణులు, ముఖ్యంగా మా చెల్లెలు, మా అక్కలు, మా తల్లులందరూ కూడా, ఇక ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు, యువమిత్రులు, వేదిక పైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదరిమణులు, మా అన్న గెలవాలని చెప్పి మా చెల్లెళ్ళు, నా తోడబుట్టిన చెల్లెల్లాగా మా కౌన్సిలర్లు, మా దినేష్, అందరం కూడా ఎన్నో సంవత్సరాలకి వెళ్ళామా. మీకు తెలుసు, ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉన్నామమ్మ. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, గత 3 నెలల క్రితం ఆ దేవుడు స్వామి లక్ష్మణ సుమ ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో, మీ అందరి దయతో లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా నన్ను ఓట్లేసి నన్ను గెలిపించిందమ్మా. జీవితకాలం ఉన్నంత వరకు మీరు రుణం తీసుకున్న విధంగా ఆ దేవుడు నాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కొన్ని వచ్చిన. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలు చెప్పిండమ్మా. 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు మీ లక్ష్మణ్ కుమార్గా 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగతా గ్యారంటీ పథకాలు అమలు చేసే బాధ్యత కూడా నాదేనమ్మా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఏదైతే మా ధర్మపురి నియోజకవర్గం కానీ ధర్మపురి ప్రాంత మహిళా సోదరి మనందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా, మనం రాజరాజేశ్వరం రాజన్న దగ్గరికి వెమ్మలవాడకి వెళ్ళినా, మన కొండగట్ట అంజన్న దగ్గరికి వెళ్ళినా, మన పిల్లలను చదివించుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళినా, మన పిల్లలు హాస్టల్ ఉంటే కరీంనగర్కి వెళ్ళినా, మనం ఆర్టీసీ బస్ ఎక్కితే మన చెల్లెళ్ళు, మా మహిళా సోదరు మళ్ళీ ఉచిత బస్ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీ లక్ష్మణ్ కుమార్గా ఆ పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మేము గుర్తుకు తెచ్చుకోవాలమ్మా. రెండో విషయం, 200 యూనిట్ వరకు ఎవరైతే కరెంటు వాడకంలో ఉన్నదో, 200 యూనిట్ వరకు కుటుంబం ఉందో ఆ కుటుంబానికి ఉచితంగా 0 బిల్లు అమలు చేసి కరెంటు బిల్లు కట్టకుండా ఆ పథకాన్ని కూడా అమలు చేసేది. ఒక్కసారి వాస్తవం కాదా అమ్మా? 200 బిల్లు వరకు కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు బిల్లు మాఫీ చేసిన మాట వాస్తవం కాదమ్మా? మూడోదమ్మా, ఆరోగ్యశ్రీ పథకం కింద పేదవాళ్ళకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుందమ్మా. 4వదమ్మా, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ను ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఏదైతే బ్యాంకుల అకౌంట్స్ తీసినట్టు మా చెల్లెళ్ళు, మా కుటుంబ ఎవరైతే మహిళా సోదరు ఉన్నారో, మనం సిలిండర్ తీసుకుంటాం 1000 రూపాయలు అవుతుంది. మిగతా సబ్సిడీ ఏమంటూ ప్రభుత్వం మన అకౌంట్లో జమ చేస్తుంది. ఆ అకౌంట్లో జమ చేసే ఒకటి ప్రక్రియ లోపల కొత్తగా వచ్చిన పథకం కాబట్టి, ఎంబడి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి, ఎవరికైనా ఆ పథకం అమలు కాకుండా మేము 1000 రూపాయలకి సిలిండర్ తీసుకున్నాం, మా పైసలు అకౌంట్లో పడలేదు అనుకుంటే ఆ సమస్య కూడా ఇక వేదికపై ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు మేమందరం కూడా పరిష్కారం చేస్తాము. ఆ యొక్క సమస్య కూడా పరిష్కారం చేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీకు వచ్చే విధంగా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం అనే విషయాన్ని కూడా అమలు చేస్తాం. మరి ఇలా మొన్నటి వరకు రాజ్యాన్ని నడిపించి నేనే మంత్రి, నేనే రాజని 10 కార్లు ముంగడ పెట్టుకొని చుట్టూ పోలీసులు పెట్టుకున్న ఈ కొప్పులీశ్వరి ఇలా మాట్లాడుతారట, నందిగడ మాట్లాడుతారట. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడి గ్యారంటీ పథకాలు అమలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిండని మాట్లాడుతున్నట్టమ్మా. అమ్మ, ఒక్కటే విషయం చెప్తామ్మా తల్లిదందరికీ, అమ్మ కొడుకు బిడ్డ పుడతారమ్మా, బిడ్డ పుట్టగా నడుగుమంట నడుస్తుందమ్మా, దండం పెడతా. కొంచెం టైం పడుతుందా పట్టదమ్మా? అమ్మ, టైం పడుతుందా పట్టదమ్మా? 3 నెలలు అయిందమ్మా లక్ష్మణ్ కుమార్ మీ అన్నకు అవకాశం వచ్చి. 3 నెలలు అమ్మా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నకు అవకాశం ఇచ్చి కూర్చిచ్చింది 3 నెలలు. ఎంఆర్ఓ ఆఫీస్కి నాకు గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నదమ్మా, ఇల్లున్నది. నేను 4 నెలలకెళ్ళమ్మా నేను మీ మధ్యలో ఉన్నా. ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించిన అధికారులతో ఒకటి చెప్పిన, నా ధర్మపురి నియోజకవర్గ మున్సిపాలిటీ ప్రజలు నీళ్లు లేవని బిందెల మీదకి ఎవడన్నా ఏ ఒక్క మహిళా సోదరిమని కానీ ఏ ఒక్క కానీ రోడ్డు మీదకి ఎక్కితే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి అధికారులను ఆదేశాలు ఇచ్చి, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఈ వరకు ఇలా డబ్బా నుంచి నీళ్ళు వచ్చే విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొప్పురీశ్వరి చేసిన నిర్వాహకం అమ్మ, మన గోదావరి తలాపుకుంటుందమ్మా.
మనం పోయి 50 కిలోమీటర్లకి డబ్బాకి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వచ్చి మన ట్యాంక్ ఎక్కితే ఆ ట్యాంక్ వెళ్ళి మన నల్లలు మిషన్ బగిన నల్లలకు వస్తే మనం నీళ్లు తాగాలి. ఇది మన దుస్థితి. అమ్మా మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి నాయకులు మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ అబద్ధమార్గం, రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడతారు. అసలు కేసీఆర్ ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడిండో ఒక్కసారి మీరు వినండి అమ్మా. మా తమ్ముడు వినిపిస్తాడు, ఇవాళ సెల్ ఫోన్ వినిపిస్తున్నాడు మహానుభావుడు. 10 సంవత్సరాలు ఉన్న కొప్పులీశ్వరు, రాజ్యం వెళ్ళిన కొప్పులీశ్వరు సెల్ ఫోన్లో రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడిందని చెప్పి సెల్ ఫోన్ వినిపిస్తున్నాడ. ఒక్కసారి కేసీఆర్ మాట్లాడిన మాటలు 1 నిమిషం వినిపిస్తామా? ఎరువులు ఏమైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఎరువులు ఫ్రీ ఇస్తామనగానే ఆనందంలో ప్రగతి భవన్ లో ఎగురు దుంకి 3 ఏళ్లు దాటింది. పొగట్లిచ్చుడేమో గానీ పైసలు పెట్టినా యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. కానీ వరి పంట ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు. వాళ్ళ కోసమే చేస్తున్న నియంత్రణ. తెలంగాణ బిడ్డగా నేను గర్వంగా చెప్తా ఉన్నా, 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నది నా తెలంగాణ. 3 కోట్ల 40 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నది నా తెలంగాణ. పిడికిలెత్తి కాలం ఎగిరి చెప్తా ఉన్నాను. పండిన పంటను గుంజలేక చచ్చిపోతా ఉన్నారు. మొయ్యలేక అమాలి తెస్తున్నారు, గుంజలేక లారీ చచ్చిపోతున్నారు. పంటల మీద గొప్పలు చెప్పుకునేది మీరే, ఆ పంటలు కొనమనేది మీరే. రైతాంగం అనవసరమైనటువంటి ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి, యాంగ్జైటీకి గురి కావద్దు. మీరు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే తీసుకుంటది. మీరేం గత్తర బిత్తర కావద్దు. నాకు ముందు నీకు ముందు కాదు. ఎక్కడ నడిస్తే నాకు ముందు ఇప్పుడు నడవద్దు. నేను కూడా కాకపోతే నాకు కూడా 20 కాపులు ఉంది. నా పంట కూడా పోతే అమ్ముకోవాలి, అందరం అమ్ముకోవాలి. కాబట్టి మన గత్తర బిత్తరే పిచ్చి పిచ్చిగా మార్కెట్ మొత్తం క్లోజ్ డౌన్. అమ్మా ఇన్ని అబద్ధాలు ఆడింది ఎవరమ్మా? అమ్మా ఏమన్నాడమ్మా? హెలికాప్టర్ వేసుకొని మా జూనియర్ కళాశాలకు వచ్చిండు. ఏమని చెప్పిండమ్మా? ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి 500 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. అన్నడా లేదమ్మా? 2014లో చెల్లెలు చెప్పండి, చెల్లెలు మా అక్కలు చెప్పండి. హెలికాప్టర్ గాలి మోటార్ మీద వచ్చి చెప్పిండే చెప్పి 500 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడమ్మా? అల్లుడు వస్తే ఎక్కడ అనుకుంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, మేకనేడు కూడా కట్టేస్తావు, గొడ్లు కూడా కట్టేస్తావు అన్నాడు. ఎవ్వరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా అమ్మ? మళ్ళా మన ఇందిరమ్మ ఇల్లు నక్కలపేట, ఇందిరమ్మ ఇల్లు పోతే మన కమలాపూర్, అవి తప్ప ఇవన్నీ అమ్మ. మళ్ళా 3వ మాట ఏమన్నాడు? మన పిల్లలందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఉద్యోగాలు అన్నాయి మన పిల్లలకు? పచ్చి అబద్ధాలు ఆడుకుంటా రాజ్యమేలి కేసీఆర్ ఉంటే, పచ్చి మోసాలు చేసుకున్నటువంటి ఈ కొప్పులీశ్వరు మన నీళ్లు మన కింద మన గోదావరి నీళ్లు మొత్తం ఏదైతే వెలుగటూరు కంచెలి సిద్దిపేట సిరిసిల్ల దొర నీళ్లు పట్టుకపోతా అంటే మాట్లాడు. డబ్బా నుంచి నీళ్ళు వచ్చి మన నీళ్లు డబ్బా మీద ఆధారపడి నీళ్లు తాగే పరిస్థితి దృష్టికి తీసుకొచ్చాడు. అమ్మా నేను ఎక్కువ చెప్పకుండా మాట్లాడితే అబద్ధాలు మాట్లాడే పార్టీ ఒక పక్క 10 సంవత్సరాలకెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉన్నదమ్మా. మనకి గ్యాస్ సిలిండర్ ధర పెంచిళ్ళు, పెట్రోల్ ధర పెంచిళ్ళు, డీజిల్ ధర పెంచిళ్ళు, అదేవిధంగా ఎరువుల ధరలు పెంచిళ్ళు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. మనం శుభకార్యం చేసుకోవాలనుకొని మనం జగితాలు పోయి బట్టలు కొనుక్కుందామన్నా, సామాన్లు కొనుక్కుందామనుకున్నా, మా కన్నా చదువుకున్నటువంటి మా పిల్లలందరూ కూడా తెలుసు జిఎస్టీ పన్ను వేసిండు. వాస్తవం కాదా అన్న? జిఎస్టీ పన్ను పడుతుందా? మన బట్టలు కొన్నాక జిఎస్టీ పన్ను వేస్తారా ఏరామ్మా? మరి ఇన్ని విధాల పన్ను వేసినట్టు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. మరి ఈ విధంగా 2 పార్టీలు ఉన్నాయమ్మా. మీ అందరి దయతో అమ్మా ఒకటే మరి చెప్తున్నా, మీ అందరి దయతో ఇంకా 4 సంవత్సరాల 8 నెలల కాలాన్ని మాకు ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీ లక్ష్మణ్ కుమార్ని ఎమ్మెల్యేగా కూర్చిచ్చిండు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఉంటుందమ్మా? కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ప్రభుత్వం ఉంటుంది. అవునా కదమ్మా? ఈ జిల్లాకు సంబంధించిన అధికారులను జిల్లా మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి ఏ వాడలో ఆ వాడల మీటింగ్ పెట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఇల్లు లేని కుటుంబాలు ఎవరున్నాయో వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసే బాధ్యత నాది అమ్మ. రేపు 13వ తారీఖు ఎన్నిక ఉన్నదమ్మా. ఆ ఎన్నిక లోపల రేపు 4 సంవత్సరాల అధికారం నుండి పనిచేసే ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తారా? మీ కళ్ళ ముందట
4 నెలల నుంచి మీ కళ్ళ ముందు మీరు ఎమ్మెల్యే గెలిపించే లక్ష్మణ్ కుమార్ చేతి గుర్తిగా బలపరిచి ఎంపీ గడ్డం వంశీకి అవకాశం ఇవ్వాలని ఈ రోజు మేము ముందుకొచ్చి మేము ప్రాధేయపడుతున్నామమ్మా. దయించండి అమ్మా. మేము మిగతా ఉన్నటువంటి 4 గ్యారెంటీ పథకాల్లో కూడా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మొదటి పథకం, ఎందుకంటే మన నెల రోజుల కింద ఎలక్షన్ కోడ్ రాకముందే భద్రాచలం రాముడి దగ్గర దర్శనం చేసుకుని ముఖ్యమంత్రి గారు ఆ డబల్ బెడ్రూమ్ల యొక్క ఇండ్ల యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిండు. మొన్న రాజారాంపల్లి మీటింగ్లు అయితే ఆ రాజారాంపల్లి మీటింగ్లు కూడా చెప్పిండు, లక్ష్మణ్ కుమార్ నువ్వు ధర్మపురి నియోజకవర్గం నుంచి నీ యొక్క మెజార్టీ తగ్గకుండా ఎంపీకి నువ్వు అవకాశం ఇస్తే నీకు 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు నీకు శాంక్షన్ ఇస్తున్నా, పేదవాళ్ళందరికీ అమలు చేయన్నాడమ్మా. దయించి మీరు అమ్మ రేపు జరిగే 13వ తారీఖు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గడ్డం వంశీకృష్ణను ఎందుకు గెలిపియమంటే చెప్తున్నామ్మా అంటే, అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది 4 సంవత్సరాలు 8 నెలలు ఉంటుంది. కేంద్రంలో ఏదైతే సోనియమ్మ తల్లి దేశం కోసం ప్రాణాలు, వాళ్ళకి సోనియమ్మ తల్లి భర్త రాజీవ్ గాంధీ చనిపోయాడు, ఇందిరమ్మ దేశం కోసం ప్రాణాలు కోల్పోయింది. ఆ కుటుంబం వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ గెలిపిస్తే అన్నకు తమ్ముళ్ళగా నా పక్కన ఉంటాడమ్మా. మేమిద్దరం కలిసి మన ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన 15 వార్డులలో ఉన్నటువంటి ప్రతి వాడకు వస్తామ్మా, ప్రతి ఇంటికి వస్తా, ప్రతి గడపకు వస్తా, మీ కష్టాలు తెలుసుకుంటా, మీ ఇబ్బందులు తెలుసుకుంటా. లక్ష్మణ్ కుమార్ మా ఎమ్మెల్యే కాదు, మా కుటుంబ సభ్యుడు అనే విధంగా మెదులుతా ఒక అవకాశం ఇచ్చి నా అవకాశం ఇచ్చి ఆ అవకాశాన్ని బట్టి నేను ఏ విధంగా ఉంటానన్న విషయాన్ని తెలుస్తుంది తప్ప అవకాశం ఇవ్వకుండా ఎదుటి పార్టీ వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిండు. 2 పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది, అటు టీఆర్ఎస్ కొప్పరేశ్వర్ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది. అమ్మా 3 నెలలకే పరీక్ష పెట్టకున్నామా. దయచేసి చేతి గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మీ లక్ష్మణ్ కుమార్ గా నా శక్తి ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు ధర్మపురి ప్రజల మధ్యలోనే ఉంటా. ఈ 4 సంవత్సరాలు 8 నెలలు మీరు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎంఆర్ఆర్ పక్క ఇంట్లోనే నేను ఉంటా. తర్వాత మీరు సల్లగా చూస్తే మళ్ళీ ఉంటా తప్ప, అయినా కూడా నా శక్తి ఉన్నంత వరకు మీరు చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు 100% అమలు చేసే బాధ్యత కూడా నాదే అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నామా.